నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. ఐశ్వర్య గణపతిగా కొలిచే అతి ఎత్తైన రాతి గణపతి పాలమూరు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. 25 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పు కలిగిన ఈ ఏకశిలా వినాయక విగ్రహం భక్తులకు దర్శనమిస్తోంది. ఈ గణపతి విగ్రహాన్ని 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు థైలవుడు చెక్కించారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఈ బొజ్జ గణపయ్య విగ్రహం 1000 ఏళ్ల పురాతనమైంది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి ధాటికి పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి ధాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోచారం జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో మెదక్ బోధన్ ప్రధాన రహదారిపై హై లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో మార్గం నుంచి వాహనాలు ప్రయాణించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని సుమారు 3.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మాండవ్య నది అభివృద్ధికి రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి, టీడీపీ నేతలతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు వార్డుల్లో నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఉన్న అన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు రాయచోటి పట్టణం రోజురోజుకి జనాభా పెరుగుతుందని, ప్రస్తుతం వెలిగల్లు జలాశయం నుంచి రాయచోటి పట్టణానికి ఒక పైప్ లైన్ ద్వారా నీరు వస్తుండటంతో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. దానికి అదనంగా మరొక పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఇల్లు లేని పేదలకు రేపు నెల నుంచి ఇంటి పట్టాలు మంజూరయ్యేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. పట్టాలు ఉన్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించామన్నారు. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ఎటువంటి అప్పులు లేకుండా కట్టుకోవచ్చన్నారు. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజు, అలాగే మాండవ్య నది బ్యూటిఫికేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఉన్న రోడ్లన్నీ ఈ 15th ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా 33 రోడ్లను దీని కింద సుమారుగా 3.5 కిలోమీటర్లు పూర్తిగా ఈ నెలలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అలాగే రాయచోటి చుట్టుపక్కల ఉన్న వార్డులలో అన్ని వార్డులకు కూడా నిధులైతేనేం, అలాగే ముఖ్యమంత్రి గారి నిధులతో వచ్చే నెలలో 10 కోట్ల రూపాయలతో డ్రైనేజు, అలాగే సీసీ రోడ్ల నిర్మాణం పని చేపట్టడం జరుగుతుంది. ఇదంతా స్పెషల్ గ్రాంట్ కింద తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఏ వీధుల్లో కొద్ది అపరిశుభ్రంగా ఉన్నాయో ఆ వీధులన్నింటినీ ఇప్పుడు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడాము. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి వెలుగురు నీళ్ళు వచ్చేదానికి ఒకే ఒక పైప్ లైన్ ఉండడం వల్ల నీటి సమస్య లేవనెత్తుతూ ఉంది. దాన్ని పరిష్కరించేదానికి సెకండ్ లైన్ కూడా అతి త్వరలో వెలుగిల్లు రాయచోటి ఏదైతే ఉందో ఆ స్కీమ్ను కూడా స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న కొత్త గృహాల నిర్మాణానికి కూడా వచ్చే నెలలో శ్రీకారం చుడతా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే కొత్త ఇంటి పట్టాలు కావాలో వాళ్ళందరికీ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోనే చుట్టుపక్కలే పట్టాలు ఇప్పించేదానికి కూడా ప్రభుత్వము అలాగే కలెక్టర్తో చర్చించడం జరిగింది. అక్కడ కూడా ఏదైతే ఇప్పుడు కొత్త స్కీమ్ ఎన్టీఆర్ స్కీమ్ అలాగే ప్రధానమంత్రి స్కీమ్ ఉందో దాంట్లో కూడా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అదనంగా డబ్బిచ్చేదానికి ఉంది. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కూడా ఉండడంతో ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్లకు గత ప్రభుత్వం లాగా ఎటువంటి సమస్య ఉండదు, అప్పుల బాధ ఉండదు. అలాగే రెవెన్యూ సిబ్బందికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికైతే ఇంటి అడుగులు ఉంటాయో వాళ్ళకు కూడా పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వమని చెప్పాం. మున్సిపాలిటీ పరిధిలో కూడా పొజిషన్ సర్టిఫికెట్లు పట్టా లేని వాళ్లకు రాయచోటి పరిసర ప్రాంతాల్లోనే ఏదో నారాయణ రెడ్డి గారి పల్లో లేకపోతే పక్కల మండలాల్లో ఇవ్వకుండా ఇదే మండలంలో
ఎక్కడైతే రెవెన్యూ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో ఎవరన్నా ఆక్రమించిన వారు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని గృహ సముదాయానికి ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇక్కడున్న ఇండ్ల సంఖ్య అయితేనే, ఇక్కడున్న ప్రజల సంఖ్య పెరగడం వల్ల ఈ యొక్క కరెంటు సమస్య అయితేనే, డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య అధికంగా వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏది కొత్తగా ఇప్పుడు కమిషనర్ కూడా వేసుకోవడం జరిగింది. ఈ సమస్యలు లేవనెత్తకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ అందరి సమక్షాన్ని తెలియజేసుకుంటాం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీలోకి ప్రస్తుతం 3,03,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి 2,97,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి పులిచింతల వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరో 2-3 గంటల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకార సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల పెద్దాపురం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో తమ సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. సంబంధించిన మత్స్యకార గ్రామాలు ఉప్పాడ, అమీనాబాద్, కోనపేట, మూలపేట, అదేవిధంగా పెరుమాళపురం, తున్నించి కూడా ఎక్కడ కూడా మత్స్యకారులకు అందరూ కూడా ఏం చేశారంటే, మొన్న పెద్దాపురం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మత్స్యకారులు అందరూ వేట బయట కొన్ని ప్రాంతాల్లో రానియట్లేదు అని చేత మత్స్యకారుడు అన్నందుకు సముద్రం మీద మా హక్కు ఉంది, ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఈ పద్ధతిలో కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి అంతర్వేదిలో ప్రాబ్లం గురించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి, అలాగే మన భీమవరం కలెక్టర్ గారికి గొల్లపాలెం దాని గురించి, అలాగే మచిలీపట్నం దాని గురించి, ఈ మధ్యన ఉన్న ఎక్కడైతే ఆపుతున్నారో ఈ విలేజ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి కలెక్టర్ గారుల అందరికి కూడా ఇంటిమేషన్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయమని. అందులో భాగంగా కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఈ రోజు మా మత్స్యకారులు అందరూ వచ్చాం. చక్కగా జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా, అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు అందరూ వచ్చారు. ఏదైతే వారికి ఈ నెట్ వలన ఇబ్బంది ఉందో, రింగ్ వలన, దాన్ని సముద్రం లోపల 15 కిలోమీటర్లకు వెళ్తారు. మేమేం చెప్పామంటే ఒక 5 కిలోమీటర్ల లోపు వీళ్ళు వేట ఆడకుండా రిస్ట్రిక్షన్ పెట్టుకోండి, మోర్ దాన్ దట్ లోపలికి వెళ్తారు. ఇక్కడ ఆగేది దేనికంటే మన డీజిల్ అవసరాలకి, అదేవిధంగా రోజువారీ భోజన సదుపాయానికి అవసరాలకి, ఐస్ చేప పడకుండా పెట్టుకోవడం అవసరాలకి ల్యాండింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనం కారులో వెళ్తుంటాం, పెట్రోల్ కొట్టుకోవడానికి ఏదో ఊళ్ళో ఆగుతాం కదా. అని చేత ఇవన్నీ కూడా ఆయనకి చెప్పాం. ఒక వారం రోజుల్లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి వీళ్ళని కూర్చోబెట్టి ఒక సిస్టమేటిక్ గా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. మాకు కూడా సీఎం గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. దీన్ని మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నగరంలోని మురికి కాలువల్లో పూడిక కూడా తీయించకుండా నగరాన్ని మురికి కూపంగా మార్చారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కాలువల్లో పూడిక తీయించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ కరణంగారి బజార్లో కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారులను నిర్మాణం చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య వర్షం పడినప్పుడు రహదారులపై నీరు నిల్వ ఉంటున్నాయని చెప్పారు. సితారా సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో సీఎం చంద్రబాబు మహాగణపతిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడికి ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీషా, డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ స్వాగతం పలికారు. వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబుకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 72 అడుగుల సిద్ధి మహాశక్తి గణపతికి సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మహాగణపతి ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలో ఉన్నటువంటి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 2025 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అదేవిధంగా కాణిపాకం నందు కూడా వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అలానే జరుగుతాయి. స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించుకునేందుకు మార్కెట్ యార్డ్ నందు మోహన్ రెడ్డి అనే వ్యాపారి ముందుకొచ్చి సుమారు 4 టన్నుల కూరగాయలను వితరణ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆలయం వారు 12 వాహనాల కూరగాయలను వివిధ మార్కెట్ల నుంచి ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మనకి చిత్తూరు జిల్లా కాణిపాకం బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి 22 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మన తిరుమలలో ఎలా జరుగుతాయో సేమ్ అదే మాదిరిగా జరుగుతాయి. దీనికి రోజుకి వేలాది మంది భక్తులు కూడా కాణిపాకానికి బ్రహ్మోత్సవాలు ఇచ్చేస్తారు. రోజుకి 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానంలో. ఈరోజు మొట్టమొదటిసారి మోహన్ రెడ్డి మనకి దాదాపు 4 టన్నుల వెజిటేబుల్ వితరణ చేశారు. వారికి వాళ్ళ కుటుంబానికి ఆ వినాయక స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 22 రోజులు బ్రహ్మోత్సవాలు కూడా మేము దాదాపు వాళ్ళు 12 బండ్లు కూరగాయలు అడిగారు. ఆ 12 బండ్లు కూరగాయలు కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని మార్కెట్ నుంచి కూడా మేము పంపిస్తున్నాము. వాళ్ళకి ఎక్కడా కొనే పని లేకుండా మేము ఈ యొక్క వితరణ చేస్తున్నాము. వినాయక చవితి సందర్భముగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాక గుడికి ఈరోజు పలమనేరు నుంచి మోహన్ రెడ్డి గారు కూరగాయలు వితరణ చేస్తున్నారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంకు మొదటిసారిగా అతను కాణిపాకంకు బ్రహ్మోత్సవాలకు గాను కాయగూరలు వితరణ చేసి పంపిస్తున్నారు. కాబట్టి 4 టన్నులు అతను స్వయంగా కొని మార్కెట్ నుంచి గుడికి అన్నదానమునకు పంపుతున్నారు. కాబట్టి దాతలు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో చేయవలసిందిగా ఈ బ్రహ్మోత్సవాలకు వాళ్ళ వంతు సహాయం చేసి కూరగాయలు పంపవలసిందిగా కోరుచున్నాను. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పరమసముద్రం చెరువు వద్ద సీఎం చంద్రబాబు 29, 30 తేదీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. 30న పరమసముద్రం చెరువులో అందరి నివా జలాలకు సీఎం జలహారతి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కూడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రాయచోటి 10వ స్థానంలో ఉందని, ఇప్పటికే సుమారు 3,90 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలకు అందజేశామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలోని 69 మంది లబ్ధిదారులకు 71 లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందజేసే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమమని అన్నారు. అందుకే అందరూ సీఎం చంద్రబాబు నాయుడును అన్నదాత సుఖీభవ అని అంటారన్నారు. అన్ని దానాల్లోకెల్లా ప్రాణదానం ఎంతో గొప్పదన్నారు. ఎందరో పేద ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు రాయచోటి ప్రాంత ప్రజల తరపున తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సుమారు 71,60,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఎవరైతే రాయచోటి నియోజకవర్గంలో ఉన్న పేద కుటుంబాల కోసం వారి యొక్క వైద్యం కోసం అందించడం జరిగింది. సుమారుగా 36 మందికి ఈ 71,60,000 రూపాయలు జరుగుతూ ఉంది. ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం. రాయచోటి నియోజకవర్గంలో ఈ 12 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 175 నియోజకవర్గాలతో పోలిస్తే రాయచోటి నియోజకవర్గం మొట్టమొదటి 10 స్థానాల్లో ఉంది. ఇప్పటికే మనం సుమారుగా 3,90,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అంటారు. ఆయనను ఒక దార్శనికుడుగా కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా
ఈరోజు ఎవరైతే ఆరోగ్యశ్రీలో లేని జబ్బులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు అయిన డబ్బునంతా ఈరోజు రీఇంబర్స్మెంట్ చేయడం, అలాగే ఎల్ఓసి చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం. ప్రాణదానం అన్ని దానాల కంటే మిన్న అన్నారు పెద్దలు. దానిలను ఈ ప్రభుత్వం నమ్ముతా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఎవరెవరు వారి నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క కార్యకర్తలు అయితేనే ప్రజలు అవస్థలు పడుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పేద ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు, లీడర్లకు, ప్రజలకు ఒకటే చెప్తున్నాం. 6 నెలల లోపల ఎవరైతే కార్పొరేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఆ బిల్లును సరైన సమయంలో మన పార్టీ ఆఫీసులో చేరిస్తే వాళ్ళకు తప్పకుండా వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తంలో 60% నుంచి 80% వరకు ముఖ్యమంత్రి గారి నిధి ద్వారా అందించేదానికి నేను నా కార్యాలయం సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని మనందరికీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, మన యొక్క ఎవరైతే ఈరోజు చెక్కులు పొందిన వారందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు యువతను మోసం చేస్తున్నారని, ఆ ఏజెంట్లో తెలుగువారు కూడా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఉద్యోగాల పేరిట మయన్మార్లో చిక్కుకున్న 41 మంది భారతీయులను విదేశాంగ శాఖ భారత్కు తీసుకొచ్చింది. ఢిల్లీకి చేరుకున్న బాధితుల్లో 4 ఏపీకి చెందిన వారున్నారు. ఏపీ భవన్లో ఆశ్రయం పొందుతున్న వీరు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిశారు. అనంతరం ఏపీ భవన్ అధికారులు బాధితులను వారి స్వస్థలాలకు పంపించారు. విశాఖలో 3 రోజుల పాటు జరిగే సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. నేడు బే వ్యూ హోటల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. 30న జరిగే సభా ప్రాంగణానికి అల్లూరి సీతారామరాజు, పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. ప్రముఖులను గుర్తించేలా ద్వారాలకు పేరు ఖరారు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి క్రియాశీల నాయకులు 14,650 మంది వస్తారని అంచనా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో సందర్భంగా రాజంపేట నడిబొడ్లో నిర్వహించిన బహిరంగ సభలో రాజంపేటను జిల్లా చేస్తామని, అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని, మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, పందికాళ్ల మణి కోరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి త్రాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టును నిర్మించుకుంటే రానున్న రోజుల్లో పట్టణ ప్రజలు కూడా త్రాగునీటికి ఇబ్బందులు పడే దయనీయ పరిస్థితులు నెలకొంటాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఎలక్షన్లో రాజంపేటకు మేము ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడితే రాజంపేటను అన్ని రకాల అభివృద్ధి చెప్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు జిల్లా కేంద్రం చేస్తాము, ఈ రాజంపేట అన్నమయ్య డ్యామ్ ప్రాజెక్టు నిర్మిస్తాము, అట్లే మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు అవసరం ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు జిల్లా కేంద్రం కానీ అన్నమయ్య డ్యామ్ కానీ పై కూడా స్పష్టత రాలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఇది రాజంపేట ప్రజల ఆకాంక్ష మేరకు మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అలా నెరవేర్చాలని మేము కోరుతున్నాము. ప్రధానంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఈరోజు నీటి మట్టం లేకుండా రైతాంగం ఈ మండలంలో పూర్తిగా నష్టపోయారు. వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాంతోపాటు పట్టణ ప్రాంతంలో ప్రజలు కూడా నీటి వసతి తక్కువైంది. అన్నమయ్య డ్యామ్ వల్లే నీటి కూడా ఈరోజు సాగుతుంది. అన్నమయ్య డ్యామ్ కట్టకపోతే రాజంపేట ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వెంటనే మీరు ఇచ్చిన హామీని అమలు చేయని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నర్సీపట్నం అభిద్ సెంటర్లో గల శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీని కౌన్సిలర్ చింతకాయల రాజేష్ మరియు దేవాదాయ శాఖ ఈవో సాంబశివరావు సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేష్ కండువాలు కప్పి కమిటీ సభ్యులను పరిచయం చేశారు. నూకాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్ గా కురుప్రోలు శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ గా దాడి శ్రీను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులందరినీ ఈవో సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా అమ్మవారి పండుగలు అంతంత మాత్రంగానే జరిగాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర నిర్వహించామని గుర్తు చేశారు. లాస్ట్ టైం అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారగానే మన ఉత్సవ కమిటీ వేసుకున్నాం అన్నమాట. అమ్మవారికి దాని తర్వాత వచ్చేసి
మెయిన్ కమిటీ వేయాలని చెప్పేసి మొన్నే జీవో పాస్ అయింది కాబట్టి మెయిన్ కమిటీ తీసుకోవడం జరిగింది. సో మనం ఏంటంటే ఉత్సవ కమిటీ, మెయిన్ కమిటీ ఈ రెండు కూడా ఉండాలని చెప్పేసి ఈ రెండింటినీ వేయడం జరిగింది. ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే, మనకి నూకలం తల్లి అంటే ఎంత దైవం, మన గ్రామ దేవత ఆమె, మనందరికి తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఆమె దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. కానీ మనం పాత అంటే నా చిన్నప్పుడు మాకంటే ముందు వచ్చేసి నూకలం తల్లి జాతర అంటే ఒక జాతర అయినా లేకపోతే ఒక గరగలు కానీ తీసినప్పుడు కనీసం ఒక 500 మంది వరకు ఉండేవారు మన చిన్నప్పుడు. కానీ కాలక్రమేణా కొన్ని మన కుర్రోళ్ళు కానీ లేకపోతే మనం ఎవరైనా కానీ జాబులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల ఇది వల్ల అది అలా కొంచెం తగ్గుతూ వచ్చింది. కానీ ఈసారి మళ్ళీ దాని తర్వాత కొన్ని పండగలు చేసాం, మళ్ళీ అలా తగ్గుతూనే వచ్చింది. మన వైసీపీలో కూడా పండుగలు చేశారు. వైసీపీలో పండుగలకైతే ఒక 20 మంది 30 మంది తప్ప ఎవరు ఉండేవారు కాదు. అది బ్రెయిన్లో పెట్టుకొని అది మెయిన్ అది ఉంచుకొని ఒక్కొక్క కమిటీ వాళ్ళని కూడా ఎలా సెలెక్ట్ చేసామంటే ఒక 40 మంది 50 మందిని తీసుకొచ్చేలా సెలెక్ట్ చేసాం. ఒక కమిటీ వాళ్ళైనా ఉత్సవ కమిటీ వాళ్ళైనా కూడా వాళ్ళ వెనకాల ఉండేది 40 మంది 50 మంది ఉండేలా చూసుకొని సెలెక్ట్ చేసాం. ఈసారి నూకలం తల్లి పండగకి చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఆలోచన. లాస్ట్ టైం ఎలాగా చాలా గ్రాండ్గా అయింది, ఈసారి ఇంకా గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఆలోచన. సో ఈ కమిటీకి మెయిన్గా ముందుగా శ్రీని గారు చైర్మన్ గారికి, దాని తర్వాత కమిటీలో ఉన్న వాళ్ళకి సభ్యులకి మెయిన్గా నా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. వినాయక చవితి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్త శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. స్వామివారి గ్రామోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుండగా వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రుల ఉత్సవాలకు ధ్వజారోహణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈవో కుటుంబ సమేతంగా హాజరై వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద పండితులు శేఖర్ స్వామి గోకుల్ మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం తరలి వస్తున్న భక్తులకు స్వామి కొంగు బంగారంగా దీవెనలు అందజేస్తున్నారని తెలిపారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎలుక వాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇది భక్తుల కళ్లకు పండుగగా మారింది. నేటి నుంచి 9 రోజుల పాటు నవరాత్రులు, ఆపై ధ్వజావరోహణం, అనంతరం 11 రోజుల పాటు వాహన సేవలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ బ్రహ్మోత్సవాలు ఏకంగా 21 రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతిరోజు ఒక్కో వాహన సేవ ఒక్కో గ్రామం ఆధ్వర్యంలో జరగటం కాణిపాక ఆలయానికి ప్రత్యేకత. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారి దివ్య దర్శనం పొందుతున్నారు. ఓం గం గణపతయే నమః. ఈరోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములకు ప్రారంభ సూచికగా ధ్వజారోహణము అనగా ఏ దేవతకైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ దేవత యొక్క వాహనాన్ని ధ్వజపటం పైన చిత్రీకరించి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి కాన దేవతలందరూ కూడా విచ్చేయండి అనే ఆహ్వానం పలుకుతూ బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా ధ్వజారోహణం చేస్తారు. ఈరోజు గురువారం పంచమి, స్వాతి నక్షత్రము, తులాలగ్నమందు అత్యంత వైభవంగా ధ్వజారోహణం జరిగింది. ఈ రోజు నుంచి నవదిన బ్రహ్మోత్సవాలు, 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 9వ రోజు ధ్వజ అవరోహణం. ఎక్కడైనా కూడా 9 రోజులే ఉంటుంది. 9 రోజులు అయిన తర్వాత మనకి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అది చాలా విశేషం. 9 రోజులు ఆగమోక్తంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది కాకుండా ప్రత్యేక ఉత్సవాలని చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పూర్వకాలం నుండి కూడా ఉభయదారులుగా వ్యవహరిస్తూ
ఒక్కొక్క గ్రామం వారికి ఒక వాహనం అని ఆ విధంగా 21 రోజులుగా దీన్ని కురించి ఏర్పాటు చేశారు. ఇక ఏ ఆలయంలో కూడా 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఆలయాలే లేవు. మన ఆలయం మాత్రమే దానికి ప్రత్యేకం. అత్యంత వైభవంగా జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది. భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం. వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారోహణ ఘనంగా జరిపించారు. ఉభయదారులు అదేవిధంగా పూజారులు వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. భక్తులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు. సో ఈ 21 రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి 21 డేస్ 16/9 వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వరుని యొక్క దీవెనలు అందరికీ కలిగేలాగా సక్రమైన ఏర్పాటు చేస్తుంది. అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి నిలదీశారు. తిరుపతిలో మీడియాతో భూమన మాట్లాడారు. టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు? అత్యంత విలువైన భూములను ఎందుకు ఇస్తున్నారు? నా ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదన్నారు. పైగా అడిగినందుకు బూతులు తిడుతున్నారని బీఆర్ నాయుడు వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని, అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం హిందువుల దురదృష్టమని భూమన అన్నారు. అలాగే తనపై బీఆర్ నాయుడు చేస్తున్న ఆరోపణపైన భూమన స్పందించారు. మొత్తం ఆ పత్రికా సమావేశాన్ని ఉపయోగించుకున్నారు ఆయన. నేను అడిగినటువంటి ప్రశ్న టూరిజం శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ను తీసుకొని అత్యంత విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు. దానికి కూడా అన్ని కోట్లు అంటాడు, ఇన్ని కోట్లు అంటాడు అని నా మీద చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నటువంటిది నేను అదే, మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది, దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికిమాలినటువంటి టీటీడీ ల్యాండ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ. ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి వలన, ఆయన కృప వలన, దయ వలన, దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము. మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ దూషణ భూషణ పర్వాలు ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు. ఈరోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలక మండలికి అధ్యక్షుడిగా అవ్వటం బీఆర్ నాయుడు గారు ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన చైర్మన్ అవ్వటం కోట్లాది మంది హిందువుల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటము అన్నది. ఇంకా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత గుడిలో వేద పఠనం, వేద ఆశీర్వచనం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ అదనంగా ఈరోజు కొండకు పోయేటువంటి భక్తులకు గుడి లోపల వేద పఠనం, వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు. గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు. అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అనని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం.
బిఆర్ నాయుడు గారు ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. ఆయన ఎంతసేపు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు. మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.